హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా అయితే 2 గరిటెల స్పూన్ నూనె వేసుకొని, తర్వాత ఈ ఉల్లిపాయలు అయితే బాగా వేగాక అందులోకి మసాలాని అయితే వేస్తున్నా. 1 స్పూన్ మసాలా అయితే చాలు, ఎక్కువైతే అవసరం లేదు. ఆ 1 స్పూన్ మసాలాలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసి వచ్చేలా మొత్తం కలిపి చేసిన మసాలా 1 స్పూన్. మసాలా కూడా బాగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే దీంట్లోకి టమాటాలు యాడ్ చేస్తాం. ఇలా 7 టమాటాలు తీసుకొని, పండిపోయిన టమాటాలు బాగా సన్నగా కట్ చేసి ఇందులోకి వేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను పసుపునైతే వేస్తున్నా. 1 టీ స్పూన్ పసుపునైతే వేస్తున్నా. తర్వాత అయితే ఉప్పు తగినంత, రుచికి సరిపడా. ఇలా పసుపు ఉప్పు వేసినాక బాగా ఉడికాక ఇందులోకి నేను కారాన్ని అయితే యాడ్ చేస్తున్నా. టమాటాలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువే వేస్తాను. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం. మీరైతే మీకు నచ్చిన. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి నేను ధనియా పౌడర్ని అయితే వేస్తున్నా. నేను ప్రతి కూరలో ధనియా పౌడర్ని అయితే వేస్తాను. మంచిగా స్మెల్, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇలా మంచిగా ఇలా దగ్గరకు వచ్చేసినాక కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కూర ఎలా ఉందో చూస్తాం. బాగా ఉడికి పైన అయితే నూనె అయితే తేలుతుంది. దీంట్లోకి మేము కోడిగుడ్లను అయితే యాడ్ చేస్తున్నాం. బాయిల్ చేసిన కోడిగుడ్లు దానికి అయితే ఇప్పుడైతే చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆఖరిగా దీంట్లోకి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడైతే కూర ఎలా ఉందో చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దించటం ఇది పని. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చిన. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్, సూపర్గా ఉంది. మీరు